అందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు డైలీ అప్డేట్ ఛానల్. ఈ ఛానల్ ద్వారా ఏపీకి మరియు కేంద్రానికి సంబంధించిన స్కీమ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబడును. అయితే ఇప్పుడు ఇల్లు లేని వారికి కోసం మనకి ప్రత్యేకంగా ఆవాస్ యోజన పథకం మనకి అమలు చేస్తున్న విషయం మనకు తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ ఆవాస్ యోజన పథకం గడువు ఈ కొద్ది రోజుల్లో ముగుస్తుంది. అవి ఎన్ని రోజుల్లో ముగుస్తుందో ఈ ముగిసే లోపే మీరు ఏ విధంగా దరఖాస్తులు సమర్పించాలో ఇవన్నీ తెలుసుకుందాం. దీనికోసం ఒక యాప్ను కూడా కేంద్ర ప్రభుత్వం రూపొందించింది. ఆ యాప్ ఏమిటి, అది ఎలా పనిచేస్తుందో దాని గురించి కూడా తెలుసుకుందాం. ఇవన్నీ తెలుసుకునే ముందు మీరు మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎన్టీఆర్ ఇల్లు పథకం ద్వారా మరియు ఆవాస్ యోజన రెండు కలిపి మనకి ఈ 2029 నాటికల్లా 30 లక్షల ఇల్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఇందులో భాగంగా మనకి గ్రామాల్లో ఉండేవారికి 3 సెంట్ల భూము, పట్టణాల్లో ఉండేవారికి 2 సెంట్ల భూమిగా ప్రభుత్వం కేటాయించిన విషయం మనకు తెలిసిందే. ఈ అప్లికేషన్లు మనకి ఈ 6 రోజుల్లో ముగిస్తుంది. అంటే ఈ నవంబర్ 30 కల్లా మనకి ఈ అప్లికేషన్ గడువు ముగుస్తుంది. మీ దగ్గర ఉండే సచివాలయంకి వెళ్ళి ఇవి ఏ విధంగా అప్లై చేసుకోవాలో చూసుకొని అప్లికేషన్లు, డాక్యుమెంట్లు అన్నీ పట్టుకెళ్ళండి. దీనికి సంబంధించిన ఏ డాక్యుమెంట్లు ఉండాలంటే మీ యొక్క ఆధార్ కార్డు, రేషన్ కార్డు, క్యాస్ట్ ఇవన్నీ పట్టుకు వెళ్ళి సచివాలయంకి వెళ్ళండి. ఈ పథకంలో కొద్దిపాటి లోపాలను సవరించడానికి కేంద్ర ప్రభుత్వం ఆవాస్ ప్లస్ అనే యాప్ను రూపొందించింది. ఈ యాప్ ద్వారా అర్హులను గుర్తిస్తుంది. ఇంటి స్థలం ధృవీకరణ వంటి ప్రక్రియలు డిజిటల్ పద్ధతిలో జరుగుతున్నాయి. గ్రామ వార్డు సచివాలయానికి చెందిన ఇంజనీరింగ్ అసిస్టెంట్ మరియు గృహ నిర్మాణ శాఖ ఏఈలకు ఈ ఇంటి నిర్మాణ అర్హులను గుర్తించే బాధ్యతను అప్పగించారు. అయితే దరఖాస్తు ప్రక్రియలో భాగంగా అభ్యర్థులు ప్రస్తుతం ఉండే ఇంటి ఫోటోలను, భవిష్యత్తులో ఇల్లు నిర్మించబోయే స్థలాల యొక్క చిత్రాలను అప్లోడ్ చేయాలి. ఈ యాప్ ద్వారా ఆధార్ వివరాలు ఆటోమేటిక్గా కనిపిస్తాయి. ఈ ప్రక్రియలో మొత్తం రియల్ టైం టాకింగ్లో ఉండటంతో దరఖాస్తు నిజాలను నిర్ధారించవచ్చు. ఈ యాప్ యొక్క ఉద్దేశం ఏమిటంటే పేదల కోసం ఇల్లు 2 విధాలుగా మంజూరు చేస్తున్నారు. సొంత స్థలం ఉన్న వారికి నిర్మాణానికి ఆర్థిక సాయము, అదేవిధంగా స్థలం లేని వారికి 3 సెంట్ల స్థలాన్ని కేటాయిస్తున్నారు. 3 సెంట్లను కేటాయించి ఇల్లు నిర్మిస్తున్నారు. ఈ 2 వర్గాలకు చెందిన వాళ్ళు వేరు జాబితాలను సిద్ధం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఈ యాప్ ద్వారా అర్హులను ఎంపిక చేసే విధంగా, అదేవిధంగా నిరుపేదలు ముందుగా ఈ యాప్ ద్వారా ఎంపిక చేసే విధంగా ఈ యాప్ను రూపొందించారు. అంటే ఒంటరి మహిళలు, వితంతువులు ముందుగా ప్రాధాన్యత ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం యాప్ ద్వారా నమోదైన వివరాలను కేంద్ర ప్రభుత్వానికి పంపితే అక్కడ తుది జాబితాను సిద్ధం చేసి మనకి ఇళ్లను మంజూరు చేస్తుంది. ఇటువంటి సమాచారాన్ని మీకు వెంటనే నా ఛానల్ ద్వారా పొందాలంటే ఛానల్ని లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.